హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ డే ఫ్రమ్ సియోని. సో ఈ నైట్ ఈ రూమ్ తీసుకుంది మేము. మొన్ననేమో పైన తీసుకున్నాం అనమాట. ఇలా ఫస్ట్ ఫ్లోర్లోనే అనమాట. ఇది సేమ్ రేట్ అయితే సేమ్. సో నేను నైట్ వచ్చి మంచిగా వండుకున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి ఒక 10 నిమిషాలు ఉంది 8 కావడానికి. సో ఇక ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాం అనమాట రూము. ఇప్పుడు ఇంకా మా ఇంటి వరకు అయితే 620 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. 12 అవర్స్ జర్నీ చూపిస్తుంది. చూడ వెళ్ళిపోదాం ఇక. లెట్స్ గో. అమ్మా, ఇది మన బండి. 2200 వరకు తిరిగేసినాం ఆల్మోస్ట్. ఇలా ఇప్పుడు పెట్రోల్ లేదు, కొట్టుకుంటుంది ఇది కంప్లీట్గా. ముంగట పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోవాలి ఇక. ఇప్పుడు పెట్రోల్ కొట్టిస్తే 5th ట్యాంక్, ఇది 5th ట్యాంక్ ఫుల్. ఇది నాకు తెలిసి ఇంకొక 1.5 ట్యాంక్ పడుతుంది అనుకుంటా ఇంటికి పోవడానికి. క్లోజ్ కरो. చలో గాయ్స్, ట్యాంక్ ఫుల్ చేసేసినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ముందుకు వెళ్తే ఫారెస్ట్ రూట్ వస్తుంది అనమాట. మస్తు కొద్దిగా డేంజర్ ఉండే మొన్న నైట్ వచ్చినప్పుడు. అప్పుడు ఫోన్లో ఛార్జింగ్ లేకుండే, ప్లస్ కంప్లీట్ చీకటి ఉండే, ఏం కనబడదు కాబట్టి పెద్దగా తీయలేదు. ఇప్పుడు చూడండి ఫారెస్ట్ రూట్ ఎట్లుంటుందో. మొత్తం సైడ్లో అంతా ఇట్లా క్లోజ్ చేసి పెట్టేసినారు అనమాట, జంతువులు ఏవి బయటికి రాకుండా. అది ఎట్లున్నాయంటే చాలా ఫారెస్ట్లు తిరిగినా కానీ ఇది ఎట్లున్నాయంటే అంత బందోబస్తు పెట్టారంటే ఇంత డేంజర్ అయ్యే ఏరియా అన్నట్టు ఉండే అనమాట. హైదరాబాద్ 609 ఉంది. చాలా ఉన్నాయి. ఏంది మధురై, కన్యాకుమారి కూడా రీసెంట్గానే పోయి వచ్చిన వీడియోస్ ఉంటాయి నా ఛానల్లో, చూడండి. సో ఈరోజు డే 5 గాయస్. ఇంతకుముందు వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూసేసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ అయిపోండి. ఇంతకుముందు నేను 5th ట్యాంక్ ఫుల్ అని చెప్పిన, 6th ట్యాంక్ ఫుల్ ఇప్పుడు మనం కొట్టించింది. స్టార్ట్ అయినాం. స్లో డౌన్ ఫర్ వైల్డ్ లైఫ్. వచ్చేసినాం గాయస్. ఇక్కడ నుంచి జర బందోబస్తు ఉంటుంది మొత్తము. వీళ్ళు ఎంత క్లోజ్ చేసినా కానీ సైడ్కి ఇవన్నీ పెట్టేసి, కోతులు అయితే మొత్తం అసలు రోడ్ల మీదకి వచ్చేసినాయి. అసలు రోడ్ల మీద తిరుగుతున్నాయి. వెనకాలనే ఎప్పుడో చాలా కోతులు మొత్తం రోడ్ల మీద కూర్చొని ఉన్నాయి. ముంగట ఉంటాయి, ఖచ్చితంగా చూపిస్తా. అవి ముంగట మొత్తం కూర్చున్నాయి చూడండి కోతులు. రోడ్ల మీదకి వచ్చేసి కూర్చున్నాయి మొత్తం. ఇప్పుడు మార్నింగ్ టైంలో అయితే నార్మల్గా ఉంది, కానీ ఆ రోజు అయితే నైట్ అనమాట మేము వచ్చింది. ఇక్కడ నైట్ టైము ఫారెస్ట్ రూటు కంప్లీట్ చీకటి ఉండే అనమాట. ఆ రోజు కొంచెం భయంకరంగా అనిపించింది నైట్ ఆ రోజు. ఇప్పుడైతే పర్లేదు, మార్నింగ్ టైంలో మంచిగానే ఉంది. అండ్ ఫారెస్ట్ రూట్ అయినా కానీ రోడ్డు అయితే జబర్దస్త్ ఉంది. యాక్చువల్గా ఈ రోడ్డు ఇంత మంచి రోడ్డు అసలు ఎక్కడ చూడలే నేను. ఫారెస్ట్ రూట్లో మస్తు ఉంది అసలు. నాకు ఏదో రేసింగ్ ట్రాక్లో నడుపుతున్న ఫీలింగ్ ఉంది అసలు. ఇక్కడ జబర్దస్త్ ఉంది రోడ్డు మాత్రం. సో ఇప్పుడు మనము మహారాష్ట్రలో ఉన్నాము. ఎంపీ దాటేసి మహారాష్ట్రకు వచ్చినాము. ఆ ఫారెస్ట్ బార్డర్ అనమాట. ఫారెస్ట్ అటు అవతలనేమో ఎంపీ, ఇటు అవతలకి వచ్చేసారేమో మహారాష్ట్ర. నా బైక్ అసలు కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. నిన్న అంతగానం సతాయించి సడన్గా ఏమో మంచిగా అయిపోయింది బండి. ఇలా మార్నింగ్ కూడా వచ్చి ఆన్ చేయగానే నార్మల్గా స్టార్ట్ అయిపోయింది ఒకటే సెల్ఫ్కి. ఏం సతాయించలే అసలు. సడన్గా మంచిగా అయిపోయింది బండి. ఏం మ్యాజిక్ అయిపోయిందేమో. ఇగో ఇదే నేను పోయేటప్పుడు అన్నయ్య కూడా, అరే రైల్వే ట్రాక్ వచ్చి పోయినట్టు కూడా అర్థం కాలేదు కదా అని. గదే నిన్నటి వీడియోలో బండి ట్రబుల్ ఇస్తే ఇట్లా ఫుల్ స్టాండ్ వేసి టైర్ తిప్పి స్టార్ట్ చేసిన అని చెప్పినా కదా. అది యాక్చువల్లీ టెక్నిక్ కరెక్ట్ చెప్పలేదు. ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఫుల్ స్టాండ్ వేసి ఫస్ట్ గేర్ వేసి టైర్ని తిప్పినాం అనుకోండి, స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు లో బ్యాటరీ అయ్యిందనుకోండి, రన్నింగ్లో గేర్ వేసి స్టార్ట్ చేస్తాం కదా, అట్లాంటి టెక్నిక్. ఇక సేమ్ అద్దాలు ఉండే మన దగ్గర ఆల్రెడీ. అవి మొన్న శ్రీనివాస్ ఉడగొట్టిండు. సో మళ్ళీ కొందామని చెప్పి ఇక్కడ ఆగినాం. సో ఇప్పుడే ఏమైందంటే
ఇక్కడ కొంచెం వెనకాల ఒకటి టోల్ గేట్ పోయింది ఇప్పుడే, అక్కడ పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. సో మనల్ని కూడా ఆపినారు ఆబ్వియస్గా. సో చెక్ చేసినారు, మన బండికి చలాన్లు ఏం లేవు, నా లైసెన్స్ అడిగారు, లైసెన్స్ ఇచ్చిన. సో ఇన్సూరెన్స్ లేదు అని చెప్పేసి చలాన్ వేసిండు, బండికి కట్టేసి వచ్చినాం ఇక ముంగటికి. అయితే ఎప్పుడైనా మీరు ఇట్లా గ్లాసులు పోయేటప్పుడు అంటే నార్మల్గా హైవే మీద కలర్లు ఏం పడకుండా అయితే ఇట్లా సైడ్లో కూడా మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది చూడండి. ఈ షోక్ టప్పి నార్మల్గా వాడచ్చు, కానీ రైడింగ్లకు మాత్రం ఇది బెస్ట్ జర. చలో చాలాసేపు బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము నాగ్పూర్లో ఉన్నాము. నాగ్పూర్లో ఆపినారనమాట పోలీసు వాళ్ళు. సో ఇంత జర్నీ అంతా అయిపోయి లాస్ట్ ఇంటికి పోయే టైంలో పోలీసు వాళ్ళకి దొరికినాం ఇక. యాక్చువల్గా నేను ఎప్పుడో లాంగ్ వచ్చినా కానీ అన్నీ పెట్టుకుంటా, జాగ్రత్తగా ఉంటా. కాకపోతే మనం ఈసారి సడన్గా వచ్చినాం. అండ్ ఇంకొకటి ఏంటంటే నాది ఇన్సూరెన్స్ అయిపోయి జస్ట్ 10 days అవుతుంది అనమాట. హైదరాబాద్ పోయినాక ఇదొక పని కూడా ఉంది. ఇంకా ఫస్ట్ టైం యాక్చువల్గా పోలీసులతోటి ఇబ్బంది పడడం. ఎప్పుడో పోలీసులతో ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు, ఇంతగానం తిరిగినాం మనము. చలో దేనికైనా ఫస్ట్ టైం ఉంటుంది కదా, ఇదే ఫస్ట్ టైం. ఇక అప్పుడప్పుడు అవుతుంటాయి అన్నీ కామన్. ఇక ఇప్పుడు మొత్తం కచ్రా రోడ్డుకి వచ్చినాం మనము. ఈ కచ్రా రోడ్డుకి వచ్చినామంటే గుర్తేందంటే, అరే అయ్యా ఎటు తిప్పుతున్నారా, మహారాష్ట్ర స్టేట్కి ఎండింగ్కి వచ్చినాం అనమాట మనం. ఇక నేను అయోధ్య పోయినాక అనుకున్నా రోడ్డు మొత్తం జబర్దస్త్ ఉంది, ఒక్క మహారాష్ట్ర స్టేట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కొద్దిసేపు బాగాలేకుండే రోడ్డు అని. అదే రోడ్డు ఇది. ఈ రోడ్డు మొత్తం గుంతలు గుంతలు ప్యాచ్లు బాగుండదు జరసేపు రోడ్డు అంతా. ఇక్కడ ఇది ఒక్కటి తప్పిస్తే మొత్తం మిగతా రోడ్డు అంతా హాస్యం ఉంటుంది అసలు. మళ్ళీ ఇది అయిపోయాక మన తెలంగాణ స్టేట్ స్టార్ట్ అయినాక కూడా రోడ్డు అంతా బాగుంటుంది. ఇక మహారాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్ కూడా రాసింది. సో ఫైనల్లీ మహారాష్ట్ర చెక్ పోస్ట్ క్రాస్ చేసి తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నాము. మేము యాక్చువల్గా లంచ్ కూడా ఏం చేయలేదు. ఇక ఇక్కడ నార్త్ సైడ్ ఫుడ్ తిని మన తెలంగాణలో ఎంట్రీ ఇచ్చినాకనే జర లంచ్ చేద్దాం ఇక అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. హైదరాబాద్ మోర్ 322 kilometers. 6 liters ట్యాప్ చే అన్నది. ఇంటికి పోవడానికి హాఫ్ ట్యాంక్ అయితే సరిపోతుంది ఇప్పుడు. ఇక హైదరాబాద్కి ఇంకా 200 kilometers ఉంది. ఇప్పటివరకు ఎంత అయింది? 2625. ఇంకా 200 ఉంది. 6, 7, 8 2800 చేంజ్ అవుతుంది చూడండి. మొత్తం ఇంటికి పోయేసరికి 2900 దాకా పోతుంది చూడరు అది. లొకేషన్ నిన్న కూడా మంచి సన్సెట్ చూసినాం. ఇప్పుడు కూడా జబర్దస్త్ సన్సెట్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు టైము 6:15 అవుతుంది. ఇంకా 155 kilometers పోయేది ఉంది ఇక్కడి వరకు అయితే. రఘునందన రఘునందన అబ్బా కరెక్ట్ 2666.0. గాలి నేను పోయే స్పీడ్కి ఆ గాలికే బ్యాగ్ సైడ్లో జినిగిపోయింది. ఫస్ట్ చిన్న హోల్ ఉండే, గాలి ఫుల్ ఫోర్స్ కొట్టి 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 సైడ్లో జినిగిపోయింది బ్యాగ్. అంత బాగా పెడుతున్నాం. చలో ఇక్కడ హోటల్లో బ్రేక్ తీసుకొని ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసినాము. మనం మొత్తము 6 ట్యాంక్ ఫుల్స్ చేయించినాము. అండ్ ఇంతకుముందు లాస్ట్ ఒకటేమో హాఫ్ ట్యాంక్ కొట్టించినాము. మొత్తం 6.5 ట్యాంక్ ఫుల్స్ అయినాయి ట్రిప్కి. A few moments later. అసలు ఈ ట్రిప్లో చూసిన యాక్సిడెంట్లు అసలు ఏ ట్రిప్లో చూడలేదు. అసలు మీకు ఇంకా వీడియోలో ఏమంతగా యూపీఏలో కొన్ని యాక్సిడెంట్లు కానీ చాలా యాక్సిడెంట్లు చూసినాం. అండ్ ఫస్ట్ డే రోజే తెలంగాణలోనే స్టార్ట్ అయిన రోజే చూసినాము చాలా డెడ్లీ యాక్సిడెంట్. అది అయితే చాలా ఘోరంగా ఉండే.
అది బ్రెయిన్లోకి వెళ్ళి పోలే అసలు. ఒక 2 రోజుల వరకు, నిన్న మొన్నటి వరకు కూడా ఉండే అది. డే 1 వీడియో చూడండి మీరు. మేము ఒక దగ్గర చాలా హెవీ రెయిన్ పడుతుందని ఒక దగ్గర ఆగినాం మేము. వాన ఆగిపోయినాక చలో స్టార్ట్ అయ్యామని చెప్పి స్టార్ట్ అయ్యి కొంచెం ముంగడు వానే రైట్ సైడ్లో ఆ యాక్సిడెంట్ చూసినాం. ఇక చాలా ఘోరంగా ఉండే. బైక్ 2 వీలర్ అనమాట. ఆయన కింద పడ్డట్టుండే. కింద పడగానే వెనకాల నుంచి ఒక వెహికల్ ఎక్కేసింది. ఆయన తల వలిగిపోయి బ్రెయిన్ బయటకు వచ్చింది. ఇక నేను అంతకంటే ఎక్కువ ఘోరంగా చెప్పలేను. అసలు నాకు దాని గురించి మాట్లాడడానికి, దాన్ని ఊహించుకోవడానికి కూడా ధైర్యం చేయలేను నా యాక్సిడెంట్ చూసినాక. అందుకే అసలు వ్లాగ్స్లో ఎక్కడ చెప్పలేదు. 4 రోజులు అయినాక అది ఫస్ట్ డే, ఈరోజు 5th డే, ఈరోజు చెప్తున్నా. అందుకనే హెల్మెట్ చాలా ఇంపార్టెంట్. అందుకే మేము అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడే శ్రీనివాస్ నువ్వు కూడా హెల్మెట్ తెచ్చుకో అని మేము 2 హెల్మెట్స్ తీసుకొని వచ్చినాం. ఎందుకంటే హైవే మీద అస్సలు రిస్క్ తీసుకోవద్దు. నేను పోలీసు వాళ్ళ కోసం అని కాదు, పోలీసు వాళ్ళు ఉన్నా లేకున్నా కానీ నేను ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని నడిపిస్తే నాకు అలవాటు అయిపోయింది కూడా హెల్మెట్. సో హెల్మెట్ అయితే మస్ట్ అనమాట. మీరు రిస్క్ తీసుకోకండి. ఆ యాక్సిడెంట్ చూసినా కదా, హెల్మెట్ పెట్టుకొని ఉంటే అంత ఘోరంగా అయి ఉండకపోయేమో మేబీ. సో హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేయండి. చలో ఇప్పుడైతే మనం హైదరాబాద్కి వచ్చేసినాం. ఇక శివుని పాటలు వినుకుంటా చలో కాశీ పోదామా అని అనుకొని, ఏ ప్లానింగ్ ఏమీ లేకుండా సడన్గా ఫిక్స్ అయిపోయి ఆన్ ద స్పాట్ వెళ్ళిపోయి ఫైనల్లీ ట్రిప్ అయితే ఇట్లా కంప్లీట్ చేసి హైదరాబాద్కి వచ్చేసినాం. ఇక చలో నేను మా ఫ్రెండ్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి మా ఇంటికి వెళ్ళిపోతున్నా. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు నిఖిల్ ఎక్స్12 వ్లాగ్స్. బై బాయ్.